ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య కన్నీ ఎలా తెలిసిపోతాయి అంటావు? ఇవన్నీ మామూలేలే. ఆ రూపాన్ని మర్చిపోతానా? ఆ అందాన్ని వదిలిపెడతానా? ఏంటిది? మనకేమో లైట్ లేకుండా నిద్ర పట్టదు. లైట్ ఎందుకు ఇలా కొట్టుకుంటుంది? ఉరోసి చూడు. వెళ్ళి స్విచ్ ఆపేద్దాం. అమ్మా చూస్తానుండు. ఏం అర్థం కావట్లేదు రోసి. అసలేం జరుగుతుంది? గజ్జల సౌండ్ ఏంటి? ఏంటి ఫణి ఇదంతా? చూద్దాం పద. లూజ్ కనెక్షన్ మళ్ళాగా. ఎవరైనా వెళ్ళారా? నా భ్రమ. వైపు ఈ ఇంట్లో ఏదో ఉన్నట్టుంది. ఇటువైపు ఎవరైనా వెళ్ళారా? లేక నా భ్రమ. ఎవరూ లేరే. ఒరే పని, ఒరే నీకేమైనా తెలుస్తుందా? ఇంట్లో ఏదో ఉందిరా. అవునా? నాకు కూడా గజ్జల సౌండ్ అనిపించింది. అమ్మో ఏమన్నా? ఏమైందంటావేంట్రా? వీపు వాచిపోయింది. అమ్మా ఉరోసి నువ్వు అటెల్లి చూడు, నీ ఇటెల్లి చూస్తా. నీకు దండం పెడతారా? నన్ను వదిలేసి వెళ్ళకు.
ఓరే నేను చెప్తే వింటలేదు, ఇక్కడ ఏదో ఉందిరా. అమ్మా అమ్మో పాదారా. ఏమైందమ్మా? ఏదో దేవతలా ఉంది, నన్ను చావు బాధింది. అప్పటికే నేను అంటూనే ఉన్నాను ఆ గుడి దగ్గర ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దని. ఎన్నో అమ్మో 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 అమ్మో. బాలగారు, చాలా థ్యాంక్స్ అండి. నా కోపం మొత్తం చల్లారిపోయింది. సుందరి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా బాబాయ్తో ఆడుకుని చాలా రోజులైంది. అయినా మనం లేకపోతే గాయత్రి వాళ్ళకి ప్రమాదం అవుతుందేమో కదా. మనం ఉన్నాం కాబట్టి కాపాడుకున్నాం. అక్కడ మన ఇంట్లో అయితే కానిస్టేబుల్ని పంపించాం కాబట్టి అక్కడ వీళ్ళ అరాచకాలు ఆగడాలు సాగట్లేదన్నమాట. అందుకే బయటకొచ్చి ఇలా చేయాలనుకున్నారు. వీళ్ళు బయట ఉండగా మాత్రం నేను గాయత్రి మీద ఈగ కూడా వాలనివ్వను. మన వాళ్ళు సిటీకి వెళ్ళాక కూడా కానిస్టేబుల్కి నిఘా పెట్టమని చెప్పాలి. బాలగారు రండి వెళ్దాం. ఎవరు మీరంతా? అమ్మవారి విగ్రహాన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు? అడగడానికి నువ్వెవడరా? వీడితో మాట్లాడనవసరం. ఏసేంట్రా ఏసేంటి? ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని జిష్ణు భగవతి దేశిని కంఠ కుటుంబిని జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుందరి. పారిపోండిరా, పదండి పదండి.